చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా ఆదివారం నాడు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్దేశించిన 142 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి ఛేదించింది. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి కెప్టెన్సీ ఇన్నింగ్స్తో రాణించడంతో పాటుగా 27 పరుగులు చేసినటువంటి రచిన్ రవీంద్ర, 22 పరుగులు చేసిన డారెల్ మిచెల్, 18 పరుగులు చేసిన శివన్ దూబే, 15 పరుగులతో నాటౌట్గా నిలిచిన సమీర్ కూడా తమ వంతు సహకారం అందించడంతో చెన్నై జట్టు ఈ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో చెన్నై జట్టు నెట్ రన్ రేటు మెరుగుపడటంతో పాటుగా పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 3వ స్థానంలో ఉండగా చెన్నై విజయంతో ఎస్ఆర్హెచ్ 4వ స్థానానికి పడిపోయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులు చేసింది. ఆ జట్టులో రియాన్ పరాగ్ ఒక్కడే 47 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి మెరుగ్గా రాణించగా మిగతా వాళ్ళందరూ పెద్దగా సత్తా చాటలేకపోయారు. చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి 141 పరుగులకే ఆర్ఆర్ని కట్టడి చేయగలిగారు. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా చెన్నై జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలుపొందింది. నిజానికి లక్ష్యం చిన్నదే కావటం, చెన్నైకి హోమ్ గ్రౌండ్ అవడంతో లక్ష్యాన్ని త్వరగా ఛేదిస్తారని అంతా భావించారు. అనుకున్నట్టుగానే చెన్నై జట్టు మొదట్లో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు చెలరేగాడారు. తొలి 2 వికెట్లు పడేదాకా చెన్నై స్కోరు పరుగులు పెట్టింది. కానీ రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్ వికెట్లు పడ్డాక చెన్నై ఇన్నింగ్స్ నెమ్మదించింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు భారీ షాట్లు కొట్టలేకపోయారు. ఒకానొక దశలో ఈ మ్యాచ్లో చివర్లో థ్రిల్లింగ్గా మారుతుందేమో అని అనిపించింది. కానీ ఓవర్లు తగ్గే కొద్దీ చెన్నై బ్యాటర్లు మళ్లీ పుంజుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఫైనల్గా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి తన ప్లే ఆఫ్స్ అవకాశాలను చెన్నై జట్టు మరింతగా మెరుగుపరుచుకుంది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. పవర్ ప్లే తర్వాత బంతి అందుకున్న సిమర్జిత్ వరుస ఓవర్లలో ఓపెనర్లు జైస్వాల్, బట్లర్లను పెవిలియన్కు చేర్చి రాజస్థాన్కి షాకిచ్చాడు. జైస్వాల్ 24 పరుగులకి, బట్లర్ 21 పరుగులకు అవుట్ అయ్యారు. 15 పరుగులు చేసిన సంజు శాంసన్ కూడా అతనే అవుట్ చేయడంతో 15 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 94 పరుగులతో నిలిచింది. ఈ స్థితిలో రియాన్ పరాగు, ధ్రువ్ జురెల్ ఇద్దరు కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. సిఎస్కే బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సిమర్జిత్ సింగ్ 26 పరుగులకి 3 కీలక వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ వెన్నువిరవగా 2 వికెట్లు తీసినటువంటి తుషార్ దేశపాండే కూడా ప్రత్యర్థిని కట్టడి చేశారు. సిఎస్కే జట్టు సొంత గడ్డైనటువంటి చపాక్ స్టేడియంలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో పెద్దగా మెరుపులేమీ లేవు. భారీ స్కోర్లు నమోదు కానటువంటి ఈ పోరులో రాజస్థాన్ను ఓడించినటువంటి సిఎస్కే 13 మ్యాచ్లలో 7వ విజయంతో 3వ స్థానానికి చేరుకుంది. మరోవైపు ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టేందుకు రాజస్థాన్కు నిరీక్షణ తప్పలేదు. ఆ జట్టు వరుసగా 3వ మ్యాచ్లో ఓడిపోయి ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించడానికి మరింతగా నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్లో గెలుపుతోటి సిఎస్కేకు ప్లే ఆఫ్స్కు చేరడానికి మరింత మార్గం సుగమమైనప్పటికీ ఇంకా ప్లే ఆఫ్స్కి అయితే చేరలేదు. అదేవిధంగా ఈ మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కు దూరం కాలేదు. దాదాపుగా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టాల్సిందే. కాకపోతే అఫీషియల్గా అడుగుపెట్టాలంటే మరొక విజయాన్ని సాధించవలసి ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 21 బంతులాడి 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 24 పరుగులు చేసి సిమర్జిత్ సింగ్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ జోస్ బట్లర్ 25 బంతులాడి 2 ఫోర్లతోటి 21 పరుగులు చేసి సిమర్జిత్ సింగ్ బౌలింగ్లోనే తుషార్ దేశపాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ సంజు శాంసన్ 19 బాల్స్ ఆడి కేవలం 15 పరుగులు మాత్రమే చేసి సిమర్జిత్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం జరిగింది. అంటే తొలి 3 వికెట్లను కూడా సిఎస్కే బౌలర్ సిమర్జిత్ సింగే తీయడం జరిగింది. అయితే తొలి 3 బ్యాటర్లు కూడా పెద్దగా భారీ స్కోర్లు చేయలేదు. ఉన్నంతసేపు కూడా పెద్దగా ఎక్కువ స్ట్రైక్ రేట్ తోటి కూడా ఆడలేకపోయారు. స్ట్రైక్ రేటు ఎవరిది కూడా ఒక జైస్వాల్ 114 స్ట్రైక్ రేట్ ఉంది, కానీ జోస్ బట్లర్ కానీ శాంసన్ కానీ కనీసం 100 స్ట్రైక్ రేట్తో కూడా ఆడలేకపోయారు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రియాన్ పరాగు, 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ధ్రువ్ జురెల్ వీరిద్దరి పుణ్యమాని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ మాత్రమైన స్కోరు సాధించగలిగింది. 35 బాల్స్ ఆడినటువంటి రియాన్ పరాగు 1 ఫోరు 3 సిక్సర్లతోటి 45 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా ధ్రువ్ జురెల్ 18 బాల్స్ ఆడి 1 ఫోరు 2 సిక్సర్లతోటి 28 పరుగులు చేసి తుషార్ దేశపాండే బౌలింగ్లో శార్దుల్ ఠాకూర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి శివన్ దూబే తాను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే తుషార్ దేశపాండే బౌలింగ్లో శివన్ దూబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అంటే డకౌట్ అయిండు. అంటే శుభన్ దూబే శివన్ దూబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రవిచంద్రన్ అశ్విన్ ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు చేసి నాటౌట్గా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అంటే చేతిలో 5 వికెట్లు మిగిలి ఉన్నప్పటికీ భారీ స్కోర్ను మాత్రము సాధించలేకపోయింది. తక్కువ స్కోర్కే పరిమితమైంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇక సిఎస్కే బౌలర్లలో ఇంత ముందు చెప్పుకున్నట్టుగానే తొలి 3 బ్యాటర్లని అవుట్ చేసినటువంటి సిమర్జిత్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలము 26 పరుగులకే 3 కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు సిమర్జిత్ సింగ్. అంతేకాకుండా తుషార్ దేశ్పాండే 2 వికెట్లు తీయడం అనేది జరిగింది. ఇక్కడ రవీంద్ర జడేజా కానీ ఆ తర్వాత సిమర్జిత్ కానీ వీళ్ళిద్దరూ పరుగులను బాగా కట్టడి చేశారు. మిగతా బౌలర్లు కూడా పర్వాలేదు, ఎవరు కూడా 8 దాటి రన్ రేటు ఇవ్వలేదు. ఇక 142 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి సిఎస్కే మొదట్లో బాగానే ఆడింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర, ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 18 బాల్స్ ఆడినటువంటి రచిన్ రవీంద్ర ఒక 4, 2 సిక్సర్లతోటి 27 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లోనే అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 41 బాల్స్ ఆడి ఒక 4, 2 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక డారెల్ మిచెల్ 13 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 22 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇక మొయిన్ అలీ 13 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్లో అవేష్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా శివన్ దూబే 11 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 18 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో రియాన్ పరగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రవీంద్ర జడేజా 7 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి చాలా అరుదైనటువంటి రీట్లో అవుట్ అయ్యాడు. బాల్ కొట్టినటువంటి రవీంద్ర జడేజా పరుగు తీసేటటువంటి క్రమంలో ఫీల్డర్ విసిరినటువంటి బాల్కు అడ్డంగా వచ్చాడు. అంటే అతడు అడ్డం రాకపోతే అతడు రన్అట్ అయ్యేటోడే అనేటటువంటి భావనతోటి థర్డ్ ఎంపైరు అబ్స్ట్రాక్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంది, బాల్కు అడ్డొచ్చి తను రన్అట్ కాకుండా తప్పించుకున్నాడు. బాలు వికెట్లకు తగలకుండా తను అడ్డుగా ఉద్దేశపూర్వకంగానే బాల్కి అడ్డు వచ్చాడని చెప్పేసి అబ్స్ట్రాక్ట్ అవుట్ కావడం జరిగింది. చాలా అరుదైన, అంటే ఐపీఎల్లో ఇది 3వసారి అబ్స్ట్రాక్ట్ అవుట్. ఆ తర్వాత సమీర్ రిజ్వీ 8 బంతుల్లో 3 ఫోర్లతోటి 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడంతో 18.2 ఓవర్లలో సిఎస్కే 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేయగలిగింది. ఇక ఆర్ఆర్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు, తర్వాత బర్గర్, తర్వాత యజ్వేంద్ర చహల్ వీరిద్దరూ చెరో వికెట్ తీయడం జరిగింది. అవేష్ ఖాను ఆ తర్వాత యజ్వేంద్ర చహల్ ఇద్దరు కూడా పరుగులను బాగా కట్టడి చేశారు. కానీ ట్రెంట్ బౌల్ట్ ఆ తర్వాత సందీప్ శర్మ వీళ్ళిద్దరూ ఓవర్కి 10 పరుగులు చొప్పున భారీగా పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి ఘన విజయం కాకపోయినప్పటికీ సిఎస్కే ప్లే ఆఫ్స్ రేస్లో నిలవడానికి ఈ మ్యాచ్ విజయం ఎంతగానో దోహదపడింది. వాస్తవానికి సిఎస్కే ఈజీగా విక్టరీ సాధిస్తుంది సొంత గడ్డపైన అనుకున్నారు. కానీ 18.2 ఓవర్ల వరకు విజయం కోసం వేచి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైనప్పటికీ 2 పాయింట్లు సాధించినటువంటి సిఎస్కే ఈ విజయంతో 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకింది. పాయింట్ పట్టికలో ఇప్పటివరకు 3వ స్థానంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ 4వ స్థానానికి పడిపోయింది. ఇక ఆ తర్వాత దీంతో సిఎస్కే ప్లే ఆఫ్స్కి చేరినట్టు కాదు, తర్వాత మ్యాచ్లో విజయం సాధించాలి. ఆ తర్వాత మిగతా జట్లు తనకు ప్లే ఆఫ్స్ చేరడానికి పోటీగా ఉన్నటువంటి మిగతా జట్లు కూడా ఓడిపోతే అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి చేరడానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ తర్వాత అంటే బహుశా ఒకవేళ ప్లే ఆఫ్స్కు చేరకపోతే సిఎస్కే సొంత గడ్డపై ఆడేటటువంటి చివరి మ్యాచ్ ఇదే అవుతుంది ధోనికి. సో కాబట్టి ఈ మ్యాచ్ తర్వాత ధోని మరి గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేస్తూ పచ్చ సముద్రంలాగా మారిపోయినటువంటి ఆ ప్రేక్షకుల నడుమ టెన్నిస్ బంతుల్ని ప్రేక్షకుల వైపు కొడుతూ మరి ప్రేక్షకులని అలరించాడు. ఒకవేళ సిఎస్కే ప్లే ఆఫ్స్కు చేరకపోతే మరి ధోని చెన్నైలో ఆడినటువంటి చివరి మ్యాచ్ ఇదే అవుతుంది. అందుకని ఒక రకంగా ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఒక రకంగా ధోనికి వీడ్కోలు పలికే విధంగా, అధికారికంగా కాకపోయినప్పటికీ వీడ్కోలు పలికే విధంగా అతడు ఆ సెలబ్రేషన్స్ను చేసుకోవడం అనేది జరిగింది.